రైట్గా కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత హఠాన్ మరణించినట్టుగా తెలుస్తుంది. కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. రైట్గా ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మల్లారెడ్డి గారు, హలో హలో రైట్కి ఈరోజు మియాపూర్లో జరిగినటువంటి దారుణ ఘటనకు సంబంధించి మనం ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. బీఆర్కే స్క్రీన్ పైన కూడా మనం ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత హఠాన్ మరణాన్ని అయితే సంబంధించి మనం ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. బీఆర్కే స్క్రీన్ పైన ఇప్పటికే అక్కడికి పోలీసులు కూడా చేరుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే హలో మల్లారెడ్డి గారు, నమస్తే అండి. చాలా బాధాకరం అమ్మ, పెద్ద విషాదము. ఎందుకంటే చిన్న ఏజ్లనే 26 ఏళ్లకే ఎమ్మెల్యే అయింది. వాళ్ళ తండ్రి చనిపోయి, ఆయన పేరు మీద 1 year అయింది. ఇప్పుడు వాళ్ళ తండ్రి చనిపోయి కూడా అవునండి. ఇప్పుడు మొన్న ఎలక్షన్ లో కూడా మంచి భారీ మెజార్టీతో గెలిచింది వారసురాలు. మంచిగా అమ్మాయి కూడా మంచిగా అసెంబ్లీకి వస్తుండే, అన్ని చేస్తుండే. కాబట్టి చాలా బాధాకరం, విషాదం. అంటే మల్లారెడ్డి గారు, అంటే ఈ ఘటనకు సంబంధించి ఏమైనా డీటెయిల్స్ తెలుసా అండి? అంటే ఎలా జరిగింది ఏంటి? రీసెంట్ గా కూడా చాలా ఘటనలు జరిగినట్టుగా తెలుస్తుంది. నేను ఇక్కడ ములుగు వచ్చిన సమ్మక్క సారక్క. అదే అంటే రీసెంట్ గా మీ అధినేత చేసినటువంటి సభకు కూడా నల్గొండ నుంచి వచ్చేటప్పుడు కూడా ఆమె కారు ప్రమాదానికి గురైనట్టుగా తెలుస్తుంది. అలాగే రీసెంట్ గా ఒక లిఫ్ట్ లో కూడా 3 గంటలు ఆవిడ ఉండినట్టుగా కూడా సమాచారం అందుతుంది. అంటే ఇన్ని ప్రమాదాల నుంచి తప్పించుకున్నారు కానీ బట్ ఈ రోజు మాత్రం అంటే ఈ ఘటనకు సంబంధించి ఏమైనా డీటెయిల్స్ తెలుస్తున్నాయండి? అంటే ఎలా జరిగింది ఏంటి అన్న? తెలియదమ్మా, నేను ఇప్పుడు ములుగులో ఉన్నా. ఇప్పుడు ఓకే, సమ్మక్క సారక్క దగ్గర. బట్ మీ పార్టీ కూడా ఒక తీరని లోటు అండి. ఎందుకంటే అంత చిన్న ఏజ్ లో యంగ్, అంటే 27 years లో తను సాయన్న కూతురుగా కూడా ప్రజల్లో కూడా మంచి మన్ననలు పొందింది. రీసెంట్ గా జరిగిన ఎలక్షన్ లో కూడా ఆవిడ విజయవంతం అయింది. చాలా బాధ అనిపిస్తుంది. రైట్ అండి. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత హఠాన్ మరణానికి సంబంధించి మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బట్టాన్ చెరువు ఆర్ఆర్ పైన జరిగినటువంటి దారుణ ఘటనలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత హఠాన్ మరణం చెందారు. అయితే అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది కారు. ఈ నేపథ్యంలో డ్రైవర్ కు తీవ్రంగా గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. బట్ ఎమ్మెల్యే లాస్యనందిత మాత్రం అక్కడికక్కడే స్పాట్ లోనే చేరిపోయినట్టుగా తెలుస్తోంది. లాస్యనందిత సాయన్న కుమార్తెగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గత ఏడాది ఫిబ్రవరిలో ఎమ్మెల్యే సాయన్న కూడా మరణం చెందినటువంటి మనం చూసాం. దానికి సంబంధించి సాయన్న కూడా ప్రజల్లో మంచి పేరుంది. అలాగే సాయన్న కుమార్తెగా కూడా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆవిడ పోటీ చేయడం జరిగింది. అత్యధికంగా ఓట్లు నెగ్గించుకుని విజయం సాధించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత అతి చిన్న వయసులోనే, అంటే 27 సంవత్సరాల వయసులోనే లాస్యనందిత హఠాన్ మరణానికి సంబంధించి ఇదొక
తీవ్ర దిగ్భ్రాంతి అని చెప్పుకోవచ్చు. అతి చిన్న వయసులోనే ప్రమాదానికి గురై తన ప్రాణాలు విడుచుకున్నారు లాస్య నందిత. మనం బీఆర్కే స్క్రీన్ పైన కూడా ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. విజువల్ కి సంబంధించి కూడాను పూర్తిగా ముందు భాగం అంతా కూడాను నుజ్జునుజ్జైనటువంటి పరిస్థితి. పూర్తిగా ఈ ప్రమాదంలో డ్రైవర్ కి అయితే తీవ్రంగా గాయాలయ్యాయి. డ్రైవర్ ని ఆసుపత్రికి తరలించారు. బట్ లాస్య మాత్రం మరణం చెందినట్టుగా తెలుస్తూ ఉంది. కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు మహిళా ఎమ్మెల్యే, సికింద్రాబాద్ బీఆర్ఎస్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత